దేవుడు తన కోపాన్ని ఎలా బయలుపరుస్తున్నాడు తెలుసా? మొట్టమొదటిగా మీ హృదయాల్లో దురాశలు ఉన్నాయి కదా, వాటిని నెరవేర్చుకోవడానికి మిమ్మల్ని వదిలేస్తానా అని దేవుడు వదిలేస్తున్నాడు. అదే దేవుడు చూపించే కోపం. ఇదేంటండి, దేవుడు కోపం చూపిస్తాడంటే జలపల్లగా రప్పిస్తాడని, లేకపోతే ఆకాశం చెగని కురిపిస్తాడని, వడగళ్ళు కురిపిస్తాడని, వరద రప్పిస్తాడని, ఈ విధంగా దేవుడు తన కోపాన్ని చూపిస్తాడు అనుకుంటాం. అంటే నో, దేవుడు తన కోపాన్ని ఎలా ప్రదర్శిస్తాడంటే కొన్ని సందర్భాల్లో, ఇదిగో మీ హృదయంలో పుట్టే దురాశల్ని అనుసరించడానికి మిమ్మల్ని వదిలేస్తున్నాను అండమే దేవుడికి పెట్టే శిక్ష. అప్పుడు ఏం జరుగుద్ది? మీ హృదయంలో ఉండే దురాశలకి మిమ్మల్ని వదిలేస్తే మీకు దొంగతనం చేయాలనిపిస్తుంది. అంటే బంగారమో లేకపోతే డబ్బో చూశారు, చేయాలనిపిస్తుంది, వెళ్తావు, చేస్తావు, దొరికేస్తావు.